Let's connect, create, celebrate. With CCC, make your English great. Hi, welcome to our CCC Spoken English channel. So today concept is noun. What is a noun? Noun is a word that specify the name of a person, place, thing. నౌన్ అనేది ఒక వర్డ్, అది స్పెసిఫై చేస్తుంది నువ్వు పర్సన్ గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే ఒక ప్లేస్ గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేది నౌన్. దెర్ ఆర్ మెయిన్లీ 8 టైప్స్ ఆఫ్ నౌన్స్. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రాపర్ నౌన్, వాట్ ఈస్ ద కామన్ నౌన్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. ఓకే, ప్రాపర్ నౌన్. వాట్ ఈస్ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ స్పెసిఫై ద name of a particular person, place, thing. Not done particular person or place, thing. అంటే ప్రాపర్ నేమ్లో ఉంది ప్రాపర్ నౌన్. అంటే ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది, లేకపోతే ఒక దేశం గురించి మాట్లాడుతుంది, ఒక పర్టికులర్గా ఒక సంస్థ గురించి మాట్లాడుతుంది, దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చూద్దాం. సో రాజు అంటే స్పెసిఫై చేస్తున్నాం, రాజు గురించి మాట్లాడుతున్నాం. ఇండియా, చాలా దేశాలు ఉన్నాయి, ఆ దేశంలో ఒక దేశం గురించి మాట్లాడుతున్నాం, ఇండియా అనే దేశం గురించి మాట్లాడుతున్నాం. మైక్రోసాఫ్ట్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అందులో స్పెసిఫై చేస్తున్నాం, మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఓకే, ఇక్కడ 5 సెంటెన్స్ ఉన్నాయి. 5 సెంటెన్స్లో ప్రాపర్ నౌన్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్, రాజు ఈజ్ గోయింగ్ టు స్కూల్. రాజు పాఠశాలకు వెళ్తున్నాడు. ఇక్కడ స్పెసిఫై చేసాం, రాజు అనే అబ్బాయి. రాజు ఈజ్ గోయింగ్ టు స్కూల్, రాజు పాఠశాలకు వెళ్తున్నాడు. ఇక్కడ రాజు అనేది ప్రాపర్ నౌన్. రాజు కాకుండా ఈజ్ గోయింగ్ టు స్కూల్, అతడు పాఠశాలకు వెళ్తున్నాడు. అతడు అంటే ఎవరో తెలియదు ఇక్కడ, అందుకే ఇక్కడ చెప్పిన స్పెసిఫిక్. అంటే రాజు అనే అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం, రాజు ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. భారతదేశం ఒక అందమైన దేశం. చాలా దేశాలు ఉన్నాయి, ఇక్కడ స్పెసిఫిక్గా ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇండియా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. భారతదేశం ఒక అందమైన దేశం. ఇండియా ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ, ఇది ఒక అందమైన దేశం. అంటే ఇది అంటే ఏ దేశం, ఏ దేశం గురించి చెప్పకపోతే అది ప్రాపర్ నౌన్ కాదు. ఇక్కడ స్పెసిఫై చేసాం ఇండియాని, ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ మెన్షన్ చేయలే, మెన్షన్ చేసాం కాబట్టి ఇండియా ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. థర్డ్ వన్, మైక్రోసాఫ్ట్ ఈజ్ ఏ ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ అనేది ఒక ప్రసిద్ధ సాఫ్ట్వేర్ సంస్థ. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అందులో ఒక మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మైక్రోసాఫ్ట్ అనేది ఒక ప్రాపర్ నౌన్. ఓకే, ఫోర్త్ వన్, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. అంటే ఇక్కడ చాలా సిటీస్ ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి ఇండియాలో. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, ఢిల్లీ ఉంది, ముంబై ఉంది. ఇక్కడ ఎక్కడ నివసిస్తున్నావో స్పెసిఫై చేసావు, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను చెప్తున్నావు పర్టికులర్గా. సో ఇక్కడ హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్, హైదరాబాద్. ఓకే, ఫిఫ్త్ వన్, ఐ విల్ మీట్ ఆన్ మండే. వీక్లో 7 డేస్ ఉన్నాయి, ఆ 7 డేస్లో ఏ రోజు మీట్ అవుతున్నావో నీకు చెప్తున్నావు. మేము సోమవారం కలుద్దాం, వీ విల్ మీట్ ఆన్ మండే. మేము సోమవారం కలుద్దాం అంటే మండే గురించి స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మండే అనేది ప్రాపర్ నౌన్. ఓకే, ఏం ప్రాపర్ నౌన్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్గా ఒక పర్సన్ గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, లేకపోతే అది మండేనా లేకపోతే మంత్లో ఏ మంత్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. ఓకే, కామన్ నౌన్. ఓకే, కామన్ నౌన్ ఈజ్ ఆల్సో, కామన్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ స్పెసిఫై ద జనరల్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్. అంటే జనరల్ ఉంటుంది, ఇక్కడ జనరల్ అనేది కీవర్డ్, దీనిలో స్పెసిఫిక్ అనేది కీవర్డ్. ఓకే, సో కామన్ నౌన్. కామన్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, బాయ్, సిటీ, స్కూల్, కార్, బుక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి, ద బాయ్ ఈస్ ప్లేయింగ్ ద పార్క్. అబ్బాయి పార్క్లో ఆడుకుంటున్నాడు. 4 అబ్బాయిలు ఉన్నారు, ఆ 4 అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాని, నిశాంత్, నిఖిల్, నవీన్. ఓకే, వాళ్ళు స్కూల్లో బ్రేక్ ఇచ్చారు, ఆ బ్రేక్లో ఒక అబ్బాయి పార్క్ వెళ్ళి ఆడుకుంటాడు. సో ద బాయ్ ఈస్ ప్లేయింగ్ ద పార్క్.
అబ్బాయి పార్క్లో ఆడుకుంటున్నాడు. ఈ నలుగురిలో ఎవరో స్పెసిఫై అబ్బాయి అన్నాడు, ద బాయ్ అన్నారు. ఇక్కడ ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఈ నలుగురిలో ఎవరైనా ఉండొచ్చు, నాని అయి ఉండొచ్చు, నిశాంత్ అయి ఉండొచ్చు, నిఖిల్ అయి ఉండొచ్చు, నవీన్ ఉండొచ్చు. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. అబ్బాయి పార్క్లో ఆడుకుంటున్నాడు. ఏ అబ్బాయిని చెప్పలేదు, ఇక్కడ కామన్ ఉంది. ఆ నలుగురు అబ్బాయిలే కదా, ఆ నలుగురిలో ఎవరైనా కావచ్చు, కామన్, అందరికీ కామన్ ఉంది. సో బాయ్ ఈజ్ ఎ కామన్ నౌన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్ ప్లేస్లో నవీన్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. నవీన్ పార్క్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, నవీన్ ఇచ్చేస్తే నవీన్ అనేది ఏమవుతుంది, ప్రాపర్ నౌన్. నవీన్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, నవీన్ ఆడుకుంటున్నాడు అంటే ప్రాపర్ నౌన్ వస్తుంది. ఓకే, ద బాయ్ అంటే అందరు నలుగురు బాయ్స్ కాబట్టి ఏ బాయ్ని స్పెసిఫై చేయలేదు. ఓకే, షీ గోస్ టు ద స్కూల్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంది. ఆమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంది. ఎవరికైనా చెప్పాను అనుకో, షీఈస్ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుందని చెప్పాను అనుకో, ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా క్వశ్చన్ మార్క్ అడుగుతారా లేదా? దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు క్వశ్చన్. అంటే ఏ స్కూల్ అనేది స్పెసిఫై చేయదు. మళ్ళీ నువ్వు ఆన్సర్ చేసావు అనుకో, మా అమ్మాయి ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది, ఐసిఐసి సిలబస్సా స్టేట్ సిలబస్సా క్వశ్చన్ వస్తుందా కదా, కంపల్సరీ వస్తారు. అది అంతే. షీ గో టు ద స్కూల్ ఎవ్రీ డే. సో ఇక్కడ స్కూల్ అనేది కామన్, అందరికీ కామనే. ఆ స్కూల్ అనేది అందరికి కామన్. ఇక్కడ ఏ స్కూల్ అని మెన్షన్ చేయలేదు, స్కూల్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఓకే, ఐ లాస్ట్ మై బుక్ ఇన్ ద లైబ్రరీ. నేను నా పుస్తకాన్ని గ్రంథాలయంలో కోల్పోయాను. వచ్చి ఆ టీచర్కి ఇన్ఫార్మ్ చేశాను, ఐ లాస్ట్ మై బుక్ ఇన్ ద లైబ్రరీ. ఏ బుక్ పోడుకున్నావు, ఫిజిక్సా కెమిస్ట్రీనా మ్యాథ్సా తెలీదు, ఏ బుక్ అనేది తెలీదు. జస్ట్ నేను బుక్ అన్నాను, అందరి దగ్గర బుక్ ఉన్నాయి, ఏ బుక్ అని స్పెసిఫై చేయలేదు. ఏ బుక్ అని స్పెసిఫై చేస్తే ఫిల్టర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్పాను, ఐ లాస్ట్ మై బుక్ ఇన్ ద లైబ్రరీ. బుక్ అనేది కామన్, అందరి దగ్గర బుక్ ఉన్నాయి, ఏ బుక్కో తిప్పలేదు. ఏ బుక్ అనేది నువ్వు స్పెసిఫై చేయలేదు, అది ఫిజిక్స్ బుక్కా కెమిస్ట్రీ బుక్కా మ్యాథ్స్ బుక్కా ఇంగ్లీష్ బుక్ అని చెప్పలేదు. సో హియర్ బుక్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఓకే, దే లివ్ ఇన్ ఏ బిగ్ సిటీ. వారు పెద్ద నగరంలో నివసిస్తున్నారు. ఏ నగరం, బెంగళూరా హైదరాబాదా ఢిల్లీనా లేకపోతే ముంబయా, ఏది చెప్పలేదు, బిగ్ సిటీ అన్నాడు, సిటీ. ఓకే, దే లీవ్ ఇన్ ఏ బిగ్ సిటీ. వారు పెద్ద నగరంలో నివసిస్తున్నారు. ఏ సిటీ అని మెన్షన్ చేయలేదు. సిటీ అనేది అందరికీ కామనే. ఓకే, అది కామన్. ఓకే, ఈజ్ కార్ ఈజ్ వెరీ ఫాస్ట్. అతని కారు చాలా వేగంగా ఉంది. ఏ కారు, కియానా మారుతినా బిఎండబ్ల్యూఆ, ఏ కారు, ఏ కార్ అని చెప్పలేదు. ఈజ్ కార్ ఈజ్ వెరీ ఫాస్ట్, ఏ కార్ అని చెప్పలేదు. అది ఒక ఫీచర్. ఆ ఫీచర్ ఏ కార్లో ఉందని చెప్పలేదు, జస్ట్ కార్ అన్నాడు. నా దగ్గర కార్ ఉంది, నీ దగ్గర కార్ ఉంది, ఏ కారు చెప్పలేదు కదా. సో కార్, అతని కారు చాలా వేగంగా ఉంది. ఈజ్ కార్ ఈజ్ వెరీ ఫాస్ట్. కార్ అనేది కామన్ నౌన్. ఓకే, ఇది ప్రాపర్ నౌన్, ఇది కామన్ నౌన్. ఇప్పుడు అర్థమైంది ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి డిఫరెన్స్ ఏమన్నా. ప్రాపర్ నౌన్ ఏమని చెప్తా అంటే స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తుంది, లేకపోతే ఒక దేశం గురించి చెప్తుంది, లేకపోతే ఒక కంపెనీ గురించి చెప్తుంది, ఆ కంపెనీ ఏదని చెప్తుంది. ఇది ప్రాపర్ నౌన్. నోట్ ఏంటంటే ప్రాపర్ నౌన్ ఆల్వేస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్, బట్ కామన్ నౌన్ ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. స్మాల్ లెటర్లోనే ఉంటాయి సెంటెన్స్లు ఎక్కడున్నా. ఒకవేళ సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ప్రాపర్ నౌన్ ఎక్కడున్నా సరే క్యాపిటల్. ప్రాపర్ నౌన్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ proper noun is always start with capital letter. Thank you. Let's connect, create, celebrate with CCC. Make your English great.